నా ప్రధాన శత్రువు బీజేపీ. రాజ్యాంగానికి ప్రమాదకరమైనటువంటి శత్రువు ఎవరన్నా ఉన్నారంటే బీజేపీ. కాబట్టి బీజేపీ ముక్త్ భారత్ అయ్యేంత వరకు తెలంగాణ సైన్యం కొట్లాడుతూనే ఉంటాం. నరేంద్ర మోడీ గారిని, ఆ! అమిత్ షా గారిని, అవు. ఇంకా చాలా మంది బీజేపీ నేతల్ని హ్మ్. ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. బూతులు తిట్టుడు కాదు, విమర్శించుడు. వెధవలు అంటున్నారు, వెధవలే. సన్యాసులు అంటున్నారు. సన్నాసులు. అన్ని బూతులు కాదా? మంచి మంచి చెప్పండి. క్వెషన్ వేశారు బ్రదర్. మీరు ఎట్లా చెప్తా. కరెక్టా ఇది? కరెక్టే. కరెక్టే బ్రదర్. హ్మ్. ఒక పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్‌లో భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మనందరి గుడికి, బడికి, చర్చి కంటే గూడా పవిత్రమైనటువంటి పార్లమెంట్‌లో హ్మ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ని ఏ బోల్తే సాథియో అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అంటారని అంబేద్కర్‌ని అవమానించాడు. హ్మ్. కోట్ల అమిత్ షా, హ్మ్. అమిత్ షా అనేటువంటి ఒక వ్యక్తి అంబేద్కర్‌ని అవమానించాడు. హ్మ్. నేనేమంటున్నానంటే, నీకిష్టమైనటువంటి నాయకుడిని నువ్వు ఊరుకో. నీకు నచ్చినటువంటి దేవుడిని నువ్వు మొక్కుకో. ఒక రాజ్యాంగ నిర్మాతని పార్లమెంట్ సాక్షిగా ఈ అంబేద్కర్‌ని వీళ్ళు స్మరించుకోకుండా దేవుడిని స్మరిస్తే స్వర్గం పోవచ్చు మీరు హ్మ్. అని చెప్పేసి ప్రతిపక్షాల గురించి మాట్లాడుకుంటారు. మరి అటువంటి సన్నాసిని ఏమనాలి? సన్నాసేగా బ్రదర్. ఈ పార్లమెంట్ అయినా నేను ఎంపీని కాదు బ్రదర్. నేను ఎమ్మెల్యేని కాదు. నేను పార్లమెంట్‌లో పద్ధతిగా మాట్లాడాను కదా! ఒక సన్నాసి కరీంనగర్‌కు సంబంధించినటువంటి ఒక ఎంపీ అప్పుడు గతంలో బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు. ఇంకొకడు ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడైన ప్రజాప్రతినిధిని పట్టుకొని బామర్దులు అంటాడు. హ్మ్. ఇది బీజేపీ వాళ్ళ సంస్కారం. వాడు రాజాసింగ్ అనేటువంటి వ్యక్తి ఓవైసీని పట్టుకొని రారా సాలే అంటాడు. హ్మ్. వీళ్ళు మాట్లాడేది రాజకీయమా? ఇవాళ మీరు మోడీని, అమిత్ షాని నేను చెప్తాను. వెధవలని మాట్లాడుతున్నారు. సన్నాసులు దాటలే. ఇదే బీజేపీ నేతలు ఒకవేళ మల్లికార్జున్ ఖర్గే ఒక దళిత నాయకుడు, చాలా గొప్ప నాయకుడు. ఎంత దుర్మార్గం బ్రదర్. మల్లికార్జున్ ఖర్గేని కూడా దళిత నాయకుడిగానే గుర్తిస్తారా? దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నరేంద్ర మోడీ బనియా అమిత్ షా బ్రాహ్మణ సామాజిక వర్గం లేదా ఇలా జేపీ నడ్డాని బాపనాల సామాజిక వర్గం అని ఎందుకు అన్నారు బ్రదర్? నేనేమంటున్నా అక్కడికే వస్తున్నా. ఒకవేళ ఏదైనా బీజేపీ నేత మల్లికార్జున్ ఖర్గేను ఆ మాట అంటే మీరేమంటారు? దళితుడు కాబట్టే ఆ మాట అంటారు అని చెప్పి విమర్శకు సద్విమర్శ చేయి బ్రదర్. విమర్శ సిద్ధాంతపరంగా అదే మాట రాజకీయ పరంగా విమర్శ. ఎస్ నేను అదే రాజ్యాంగంలో ఉందా? బ్రాహ్మణులను, రాజ్యాంగంలో ఉందా? అంబేద్కర్ ప్రాణంగా ఉందా? బ్రాహ్మణులను, బీసీల రాజ్యాంగం సన్నాసి రాజ్ బ్రదర్ రాజ్యాంగ నిర్మాత పార్లమెంట్ లో అవమానించమని రాజ్యాంగంలో ఉందా? మస్జిద్ కూల్చేయమని రాజ్యాంగంలో ఉందా? ఈ క్రైస్తవులు గూడులన్నీ తగలబెట్టామని ఆర్ఎస్ఎస్ లకు రాజ్యాంగంలో రాసిచ్చారా? ఎందుకుంటారు? మరి ఇవన్నీ చేసేటోళ్ళు రాధా మనోహర్ అనేటువంటి యేసుప్రభు ఎవరికి పుట్టినదో లేదంటాడు. ఈ రాధా మనోహర్ నరేంద్ర మోడీ గొప్పోడు అంటాడు. మరి ఎందుకు అందించారు బీజేపీ నాయకులు? ఎంత ప్రజాస్వామ్యం మేమంటే ప్రజాస్వామ్య వాదులం కాదు అని మీ దృష్టి అంటున్నారు కదా బ్రదర్ మీరైతే. మరి వాళ్ళైతే పార్లమెంట్ సభ్యులు ప్రజాస్వామ్య వాదులు కాదనట్లేదు కదా వాళ్ళని. అలా నా మాట కరెక్ట్ కాదంటారు కదా. ఎంతవరకు కరెక్ట్? 100% కరెక్టే బ్రదర్. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్‌ని అవమానించుడు కాదు. ఇంకేమనంటే ఒక్కటే బ్రదర్. చెప్పులు తీసుకొని కొడతాం బ్రదర్. కేసులు పెడతాం పెట్టుకోమనండి. ఎన్ని కేసులైనాయి ఇప్పటి వరకు? ఎన్నైనా పెట్టుకోమనండి. మనము విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే ప్రజలు కూడా విలువల్ని నేర్చుకుంటారు. ఒక పార్లమెంట్ సభ్యుడు అంటాడు, అరే టిల్లుగా, అరే డీజే టిల్లుగా అంటాడు. ధర్మపురి అన్నట్టు ఆయన. ఏం మాట్లాడతారని నాకు అర్థం కాదు బీజేపీ నాయకులు. వీళ్ళు సంస్కారం గురించి మాట్లాడేటువంటి వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద వాటిని మాట్లాడేటప్పుడు అదే సంస్కారం ఉండాలి కదా వీళ్ళకి కూడా. కాబట్టి మేము అదే స్టైల్లో బుద్ధి చెప్పాం. వేరే వ్యక్తుల గురించి మీరు అన్నారు బీజేపీ నాయకులు, మీరు అన్నారు శ్యామ్ గారు ఇలా వేరే నాయకులను ఎప్పుడైనా నేను అలా మాట్లాడక చూసారా? అదే అంటున్నా నేను. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏంది అసలు బీజేపీతో పంచాయతీ? వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు బ్రదర్. ఒక స్వామీజీ చెప్పాడు కదా, ఆయన పేరు ఏం పేరు, ఏదో స్వామీజీ ఆయన చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి దగ్గర శిష్యాన్ని గారు నేర్చుకుని ఒక స్వామీజీ బట్టలు వేసుకొని వచ్చాడు చూసావా? ఆయన బాగా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యి ఫోన్ కూడా లేదు నాయన నాకు నా భక్తులు ఎన్ని కోట్లు ఇచ్చి బెంజ్ కార్ ఇస్తా అంటే కూడా వద్దన్నాడంట. ఆయన పేరు నల్లగా ఉన్నాడు. నేను మాదిగా సామాజిక వర్గం నుంచి వచ్చిన మా గురుగారు ఇలా చెప్పాడు కదా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒక పార్టీని పట్టుకొని ఈ స్వాములు సన్యాసులు వీళ్ళు సద్గురులు మీరు ఆధ్యాత్మికతని బోధించాలనుకుంటే బోధించుకోండి. దేవుడి గురించి ధర్మం గురించి చెప్పాలని చెప్పుకోండి. కానీ దీంట్లో మన నరేంద్ర మోడీ గొప్పోడు, రాహుల్ గాంధీ మంచోడు కాదనేది ఎందుకు? ఈ విమర్శలు ఎవరు చేయాలి? రాజకీయ పార్టీలు చేయాలి. ఆయన ఏం చెప్తాడు? కాంగ్రెస్ ఒక జర్నలిస్ట్ ఇలాంటి మిత్రుడు జర్నలిస్ట్ అడిగితే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ అంటే యూనిటీ, ఐక్యత అని అంటే కాదు బ్రదర్. కాంగ్రెస్ అంటే తురుకోల పార్టీ అంటుండు ఆయన. కాంగ్రెస్ పార్టీ అంటే తురుకోల పార్టీ అంటుండు. మరి బీజేపీ పార్టీ అంటే ఏంటిదో అనే నిర్వచనం కూడా చెప్పాలి కదా. చెప్పండి మీరు. ఎగ్జాక్ట్లీ. బీజేపీ పార్టీ అని అంటే ఆ స్వామీజీ గారికి మీ వేదికగా చెప్తా ఉన్నాను. బీజేపీ పార్టీ అంటే బ్రాహ్మణ జనతా పార్టీ. బీజేపీ పార్టీ అంటే బనియా జనతా పార్టీ. బీజేపీ పార్టీ అని అంటే చెప్పకూడదు బాడగౌల జనతా పార్టీ.
ఓకేనా. కాంగ్రెస్ రాహుల్ పార్టీ అంటే బీసీల జనతా పార్టీ కూడా అంటున్నారు. కాదు బ్రదర్, బతుకొచ్చిన జనతా పార్టీ ప్రధానమంత్రి బీసీ కాదు బ్రదర్. ఎందుకు బీసీ? బ్రాహ్మణ్ కదా. అరే బాడీ బీసీఏ దిమాగ్ బ్రాహ్మణే, బాడీ బీసీఏ దమాక్ బ్రాహ్మణే. ఇప్పుడు చెప్పిన స్వామీజీ కూడా ఎస్సీనే. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతిని చేసే అవకాశం వచ్చినప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసింది. ఓకే. ఒక ఒక దళిత నాయకుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేసింది. అవును నిజంగా రాష్ట్రపతి చేసే అవకాశం ఒక గిరిజన మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసింది. అవును అట్లాంటప్పుడు మీరు ఎట్లా అంటారు సార్? చెప్తా బ్రదర్. బ్రాహ్మణ పార్టీని ఎట్లా అంటారు? బీజేపీ మీద ప్రధాన విమర్శ ఏంటంటే ఒక దళిత వ్యతిరేక పార్టీ అని, ఒక రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అని, ముస్లిం వ్యతిరేక పార్టీ అని, క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని, సెక్యులర్ భావజాలానికి వ్యతిరేక పార్టీ అనేటువంటి ముద్ర ఎప్పటి నుంచో ఉన్నది. ఉండడం కాదు, అదే నిజం కూడా. వీళ్ళు దాన్ని తొలగించుకోవడం కోసం ద్రౌపది ముర్ము అనేటువంటి ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసి దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల భూముల్ని మొత్తం లాక్కొని ఈ ఆపరేషన్ కంగారుల పేరుతోని అంబానీ ఆధారాలకు కట్టబెట్టడం కోసం. ఈ బీజేపీ పార్టీ ఆదివాసులకు వ్యతిరేకం అని రేపు పొద్దున నీలాంటోడు నాలాంటోడు అడిగితే పిచ్చోళ్ళ అండి. హమారా పార్టీ బనాయా, అది నువ్వు అడిగావా ఇప్పటిదాకా? నువ్వు కూడా ఆ భ్రమలోనే నిన్ను కూడా ముంచారు. ప్రజల తరపున ప్రజల తరపునే నిన్ను కూడా భ్రమలో ముంచారు. ఏమంటున్నారు? మీరే అన్నారు కదా అన్న, ఆదివాసీ ముర్ము గారిని చేశారు కదా అన్న అని. అలా చేసి మేము వ్యతిరేకం అని చూపిస్తారు. అప్పుడు ప్రజలే నాలంటారు. కాబట్టి ముర్ము గారిని నామకే వాస్తే మాత్రమే చెప్పారు కదా, ఎవరో చెప్పారు కదా, రబ్బర్ స్టాంప్ మాత్రమే. మరి దేశంలో రాష్ట్రపతి అంతా కూడా రబ్బర్ స్టాంప్ లెక్కనే ఉన్నది కదా. కాదు, ఎవరైనా అట్నే ఉన్నారు కదా. మరి ప్రజాస్వామ్య విలువలు ఎక్కడి? రాష్ట్రపతులు అందరూ గిట్టిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిభా పాటిల్ గారు, వీళ్ళందరూ, ప్రణబ్ ముఖర్జీ గారు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారా? ప్రధానమంత్రి నిర్ణయం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. ద్రౌపది ముర్ము గారు ఇప్పుడు ఆమె రాష్ట్రపతి, మనం అవునన్నా కాదన్నా గౌరవించాల్సిందే. పార్టీలో ఖచ్చితంగా రాష్ట్రపతి గారు కదా. దేశంలో ఇంత అన్యాయం జరిగేటప్పుడు అట్లీస్ట్ ఆపరేషన్ కగారు పేరుతోని అటు పోలీసు వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు, ఇటు ఆదివాసులు కూడా చచ్చిపోతా ఉన్నారు కదా, నక్సలైట్లు కూడా చచ్చిపోతా ఉన్నారు కదా. మనం ఒకరినొకరు చంపుకోవడం అనేది మంచి సంస్కృతి కాదు కదా. వెనకట చాలా పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ ఇంకా రకరకాల పార్టీలు ఉన్నప్పుడు చర్చలో పిలిచి ఏం కావాలి మీ డిమాండ్స్ ఏంటన్నారు. మాకు నక్సలైట్ల మాకు బెంచ్ కార్ ఇవ్వండి, మాకు డూప్లెక్స్ బిల్డింగ్ కట్టియండి, లేకపోతే ఐటీ కంపెనీ నాకు మాల్లోని కోటి పెట్టియండి, అమెరికాలో మా కొడుకు జాబ్ ఇవ్వండి అని చెప్పారా బ్రదర్ నక్సలైట్లు ఏమన్నా? ప్రజల డిమాండ్స్నే కదా ప్రభుత్వాలు ముందు పెట్టి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించమని చెప్పింది. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు ఈరోజు బీజేపీ వాళ్ళు. పోలీసు వాళ్ళని చంపారు. పోలీసు వాళ్ళు ఎవరి కోసం పని? ప్రజల్లో ఒక నానుడు ఉన్నది. పోలీసు వాళ్ళు అంటే ధనవంతులకు అనుకూలంగా పనిచేస్తారని ఒక నానుడు ఉన్నది. అందరు పోలీసు వాళ్ళు చేయకపోయి ఉండొచ్చు, కొందరు చేస్తున్నారు కదా. మరి ఎక్కడ ఉన్నది? వెనకట తెలంగాణ మేము పుట్టిన బ్రదర్, మేము ఆ బయ్యారం అడవుల్లో పుట్టిన కాబట్టి మాకు తెలుసు. అడవులలో పుట్టి అన్నలంటే ఆప్యాయంగా పలకరించే వాళ్ళని, పేదోళ్ళ కష్టాలు తెలిసారని ఇది ఉన్నాయి వాళ్ళ పట్ల. సరే అందరూ దొంగలు ఉన్నారా మంచోళ్ళు ఉన్నారా పక్కన పెడితే అన్నింటిలో దొంగలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, కాదంటే. కానీ మనుషుల్ని చంపడం ఏంటి నువ్వు? ఆదివాసుల పేరుతో. అందుకే ఆదివాసీ ముర్ము గారిని చూపించి ఆదివాసుల భూములు గుంజుకోవాలి. మీరు అన్నట్టు మైనారిటీ వ్యతిరేకి పార్టీ అనే ముద్ర ఉంది కదా. అబ్దుల్ కలాం గారిని ముస్లిం అని చూపించాలి. కానీ ముస్లిం కదా, ఆయన సనాతనవాది, వర్ణ వ్యవస్థను సమర్థించినటువంటి వ్యక్తి. ఆర్ఎస్ఎస్లో శిష్యుడిగా నేర్చుకున్నటువంటి కేరళకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. ఓకేనా, కన్వర్టెడ్ ఆయన. ఆయన మొత్తం మైండ్ అంతా బ్రాహ్మణిజమే ఉంటుంది ఆయనకు. ఆయన ఏమి ఇది కాదు, ముస్లిం కాదంటారా? ముస్లిం అయినప్పుడు బ్రాహ్మణ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, ఆయన ఏ కమ్యూనిటీ నుంచి వచ్చాడు? ముస్లిమా? కన్వర్ట్ అయ్యాడు ముస్లింగా. ఆయన హిందూ బ్రాహ్మణ్, కన్వర్ట్ అయ్యాడా లేదా? సేమ్ ఈయన కూడా పేరుకు మాత్రమే, బాడీ మాత్రమే, పుట్టుక మాత్రమే ముస్లిం, దిమాగ్ మొత్తం బ్రాహ్మణ్ బ్రదర్. ఈ బ్రాహ్మణ్ దిమాగ్ అనేది వర్ణ వ్యవస్థను సమర్థించేటువంటిది, అంటరాంతనాన్ని పెంచి పోషించేటువంటిది, కుల వ్యవస్థను సమర్థించేటువంటిది. సో ఆ క్రమంలో బీజేపీ అనేది రాజకీయాలకే కాదు, దేశానికే కాదు, ఇటు మానవ సమాజానికి కూడా ప్రమాదకరమైనటువంటిది. సో అంచేత మీరు అన్నట్టు పొద్దున్న లేస్తే బీజేపీ అది ఎవరికి అనుకూలం కాదు, పెట్టుబడిదారులకు మాత్రం అనుకూలమైనటువంటి పార్టీ. అది మన ప్రజలకు అనుకూలమైన పార్టీ కాదు. అది తెలంగాణ శ్యామ్ ఒక సెక్యులర్ భావజాలంతో ఉండి హిందుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, హిందుత్వానికి యాంటీ హిందూగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. ఇది నిజమా, ఒప్పుకుంటారా? అంబేద్కర్ గారిని కూడా హిందూ వ్యతిరేక అన్నారన్న. ప్రజల హక్కులు అడిగినందుకు ఈక్వాలిటీని కోరుకునే వాళ్ళందరూ హిందూ వ్యతిరేకులు అవుతారన్న. ఈక్వాలిటీని అడుగుతూ హిందూ వ్యతిరేక. నేనేం అడుగుతున్నాను అసలు? సెక్యులర్ అంటే ఏంటిది? అందరూ బాగుండాలి, భారతదేశంలో పుట్టినటువంటి భారతీయ ప్రజలందరూ బాగుండాలి, అందరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి, అన్ని అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలి. ఇది ఎక్కడి దుర్మార్గం? ఒక దేవునికి ఒక ప్రాధాన్యతనిచ్చి ఇంకో దేవుడికి ఇంకో ప్రాధాన్యతనిచ్చేది. కేవలం కొన్ని పండుగలు వచ్చినప్పుడు మాత్రమే నరేంద్ర మోడీ గారు శుభాకాంక్షలు చెప్తారు, మిగతా పండుగలు వచ్చినప్పుడు శుభాకాంక్షలు చెప్పడు. ఆ పండుగల్ని రాజకీయ నరేంద్ర మోడీ గారు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎందుకు విమర్శిస్తారు బ్రదర్? మీ అమ్మని నువ్వు ఎంత గౌరవిస్తావో మా అమ్మని కూడా అంతే గౌరవించాలి కదా బ్రదర్. అంతే కదా. నీ నియోజకవర్గంలో అందరికీ కదా నువ్వు ప్రజాప్రతినిధివి, కొందరికే కాదు కదా. అంతే కదా. కాబట్టి సెక్యులర్ అనంటే నేనేమంటున్నాను బ్రదర్, అందరిని సమానంగా చూడాలి కదా. కొంతమందిని చూస్తా, కొన్ని మతాలకే ప్రాధాన్యత ఇస్తా, కొన్ని వర్గాలకే పెద్దపీటనేస్తా. మరి ఈ దేశంలో పుట్టిన మీ దళితులు ఎవరు?
దళితులు హిందువులే కదా హిందువులే ఆ? హిందువులే మరి హిందూ వ్యతిరేకులు ఎట్లయితే మేము మనకు అంటరాంతనాన్ని అంటించింది ఎవరు దళితులకు ఉమ్. మమ్మల్ని అస్పృశ్యం చేసింది ఎవరు బ్రదర్ ఎవరు మమ్మల్ని ఎవరు చెప్పాలి మరి చేసిన వాళ్ళు చెప్పాలి నేనైతే బ్రాహ్మణుని కాదు అగ్రవర్ణాలు చేసిరా చేసిన వాళ్ళు చెప్పాలి బ్రదర్ ఉమ్. నేను అంటున్నా ఇది 4 వర్ణాలని తల నుంచి పుట్టినోడు బ్రాహ్మణుడు భుజం నుంచి పుట్టినోడు క్షత్రియుడు తొడల నుంచి పుట్టినోడు వైశ్యుడు పాదాల నుంచి పుట్టినోడు శూద్రుడు మరి నేను ఆ నుంచి పుట్టినా నేను తల్లి కడుపు నుంచి పుట్టినా నన్ను ఎందుకు అంటరాంతం చేసి దేశంలో ఉమ్. చెప్పండి బ్రదర్ ఓకే ఈ బ- చాతుర్వర్ణ వ్యవస్థకు మీరు వ్యతిరేకమా ఎగ్జాక్ట్లీ ఉమ్. అంటరానితనానికి వ్యతిరేకం ఉమ్. మేము అన్నట్టు దేవుళ్ళకు కృష్ణుడికి రాముడికి యేసు ప్రభు కళ్ళకు వ్యతిరేకం కాదు మేము ఈ అంటరానితనం ఉండాలా పోవాలా ఉమ్. ఒకటే ఓటు ఒకటే అన్ని ఒకటే ఒకటే దేవుడు ఒకటే రీజన్ ఒకటే అంటారు కదా ఉమ్. ఒకటే కులం చేయమన్నారు నరేంద్ర మోడీ గారిని ఉమ్. చెయ్యాలి మరి చేయమను నిజంగా చేయాలి పార్లమెంట్ లో మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చుడు కాదు మెజారిటీ వస్తే కులాన్ని లేకుండా రద్దు చేస్తారు